సార్ ఒక గుడ్ న్యూస్ ఎట్ ది సేమ్ టైమ్ ఇది బ్యాడ్ న్యూస్ అనడం కంటే కూడా ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అనాలేమో. ఇండియన్ కంపెనీ ఏఎస్ఎంఐ అంటే గన్‌ని ఇండక్ట్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తుంది. ఒక ఇండిజినస్ గన్‌ని ఇండక్ట్ చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. అదే టైంలో ఆ కంపెనీని అమెరికా బ్యాన్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి సార్? మన భాగ్యనగరం బేస్డ్ లోకేష్ మషిన్ టూల్స్ అన్న కంపెనీ ఒకటి వాళ్ళు ఇండిజినస్గా ఒకటి తయారు చేశారు. దాన్ని అస్మిత అని పేరు పెట్టారు. అస్మిత అంటే మన ప్రైడ్ అందాం, మన గౌరవం అందాం, అటువంటిది. దాన్ని వాళ్ళు ఇన్ షార్ట్ అస్మి అని పేరు పిలిచి ఒక కాంబాట్ అది మషిన్ గన్, అంటే మషిన్ గన్ కాదు, మెషిన్ పిస్టల్ అందాం. అంటే అది మెషిన్ గన్ను కాదు, పిస్టల్ కాదు, రెండింటి మధ్యలో ఉన్నటువంటి రేంజ్ అది. అది వాళ్ళు తయారు చేశారు. మనకు గతంలో ఇన్సాస్ రైఫల్స్ ఉండేవి, లేదా అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం మనం. దాని నుంచి మనం బయటపడాలంటే కనుక మనకు ఏదో ఉండాలి అన్న దృష్ట్యా మనం ఇండస్ట్రీని డెవలప్ చేయడంతో ఇది వచ్చింది. ఈ రీప్లేస్మెంట్స్లో మనం ఇంపోర్ట్ చేసే వాటిలో ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటున్న ప్రోడక్ట్ని ఇమ్మీడియట్గా రీప్లేస్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇది ఆత్మనిర్భర్ భారత్లో పెద్ద సక్సెస్ స్టోరీ కింద చూడాలి. ఇది కూడా ఏంటి, డెవలప్డ్ బై లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ బన్సాడ్. ఆయన ఆర్మీలో ఉండి రిటైర్ అయ్యి ఆర్మీలో ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. అంటే ఇన్సాస్ రైఫల్ని మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. రివర్స్ ఇంజనీరింగ్ చేసి యాక్చువల్గా కాంబాట్ రిక్వైర్మెంట్స్లో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి చూసి దాని ఆధారంగా ఆయన చేశారు. అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక సైనికుడు చేసినటువంటి ఇన్నోవేషన్. మనం చూస్తే కనుక పోయిన ఎపిసోడ్లో మనం చేసాం, మనం జేఎస్ఆర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడాము. దాంట్లో ఎయిర్ మార్షల్ సిరీస్ దేవ్ అన్నట్టే ఒక ఆర్మీ, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆయన తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అని గురించి మనం చర్చించాం. మనం అటువంటి పంథాలోనే ఇప్పుడు ఈయన బన్సాడ్ గారు చేసింది కూడా మనం చూడాలి. అంటే క్రమేపీ భారతదేశం ఎప్పుడైతే మన ప్రైవేట్ రంగ సంస్థలకు డిఫెన్స్ ప్రోడక్ట్స్ని క్రమేపీ దాన్ని ఓపెన్ అప్ చేయడం మొదలుపెట్టారో, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, ఫోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఇవి చేస్తున్నారు. గతంలో కూడా మనం స్పెషలైజ్డ్ పెయింటింగ్ గురించి మాట్లాడాం, నేవీకి సంబంధించింది. అది కూడా ఏంటంటే ఒక నేవల్ ఆఫీసర్ దానికి అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ చూసి రస్ట్ పట్టడము, దానివల్ల కంటామినేషన్స్ చూసి ఆయన చేశారు. సో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ చూస్తున్నాం మనం. ఒక గ్రేట్ మిక్స్చర్ ఆఫ్, ఫర్ ఇన్స్టెన్స్ ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓ కలిసి ఒక స్పెషలైజ్డ్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ తయారు చేశారు. సో మనకేంటంటే అకాడమియా, అలాగే మనకు చూస్తే కనుక రిటైర్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బాగా ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే మనకు ప్రైవేట్ రంగ సంస్థలు అందరూ కూడా సడన్గా ఫ్లరిష్ అవుతున్నారు. ఇవంతా కూడా చూస్తే కనుక రఫ్లీ వీళ్ళందరి సక్సెస్ స్టోరీస్ కూడా రమ్మారమి 2020 నుంచి మొదలయ్యాయి. అంటే దాని ముందరే భారత ప్రభుత్వం ఈ డిఫెన్స్ రంగాల లోపల చేసే ప్రయత్నం, ఐడెక్స్ లాంటివి పెట్టడం, ఇవన్నీ చేయడంతో వాళ్ళకి ఛాలెంజెస్ ఇవ్వడం, ప్లస్ స్పెషల్గా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఎందుకంటే ఇది చాలా R&Dతో కూరుకునే విషయం. అంత ఖర్చు పెడితే కానీ మీరు ప్రోడక్ట్ తీసుకురారు. ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా అది మరి యూజర్ యాక్సెప్టెన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇదో చూద్దాం, లోకేష్ మెషిన్ టూల్సే మనం చూద్దాం. ఇది మనకు సపోజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్సెప్ట్ చేయలేదంటే వాళ్ళ R&D ఖర్చులన్నీ ఎలా పోతాయి, ఎవరు కవర్ చేస్తారు? కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకుని బిపిన్ రావత్ గారు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ దీని మీద బేస్ మీద చాలా ఫోకస్ పెట్టారు. ఈ ఫోకస్ పెట్టడంతో ఈరోజు ఇటువంటి అద్భుతమైనటువంటి మనం రిజల్ట్స్ చూస్తున్నాం. 550 మషిన్ పిస్టల్స్ని మన పారా స్పెషల్ ఫోర్స్ అంటాము, మన నార్దర్న్ ఇన్ఫంట్రీ వాళ్లకు సప్లై చేయడం జరిగింది. అలాగే 3-4 ఫోర్సెస్కి, ఫర్ ఇన్స్టెన్స్ అస్సాం రైఫల్స్ కావచ్చు, లేదా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి కొన్ని శాంపిల్స్ పంపించారు. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆర్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా రాబోతున్నాయి. ఇది ఇన్ఫ్యాక్ట్ భారతదేశము, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి విన్యాసాలు చేసినప్పుడు ఫ్రెంచ్ ఆఫీసర్స్ కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు. ప్రస్తుతానికి 550 ప్రస్తుతానికి ఆర్డర్ ఇచ్చారు, కానీ ఇట్స్ ఓపెనింగ్ అప్ అ బిగ్ మార్కెట్ అనమాట. మన ఫోర్సెస్లో చాలామంది తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇకో సిస్టమ్ బిల్డ్ అవుతాం. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. నువ్వు చెప్పిన దాంట్లో రెండో పార్ట్కి వచ్చేసరికి దీని నెగటివిటీ ఏదైతే ఉందో, లోకేష్ మషిన్ లిమిటెడ్ ఏదైతే ఉందో మన హైదరాబాద్ బేస్డ్, దీనిని అమెరికా బ్యాన్ లిస్ట్లో పెట్టింది. దాని మీద ఆంక్షలు విధించింది. ఎందుకు అంటే కనుక వీళ్ళు రష్యాకి సప్లై చేస్తున్నారని నేపంతో వీళ్ళ మీద శాంక్షన్స్ చేశారు. వాళ్ళు 19 కంపెనీస్ భారతదేశంలో శాంక్షన్ అయ్యాలో ఇది కూడా ఒకటి ఉంది. కానీ అంటే మనమేంటి, మనకు శత్రుత్వం ఏం లేదు రష్యాతోటి.
యునైటెడ్ నేషన్స్ మన మీద ఎటువంటి ఇంపోజింగ్ లేదు, మన మీద ఏదో బ్యాన్ ఇంపోజ్ చేయలేదు. ప్లస్ మనం ఏదో ట్రైలాటరల్గా ఏదో మాట్లాడుకొని అమెరికాతో కమిట్మెంట్ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికన్ అలైస్, అమెరికా ఏం చెప్తే అన్నీ వినాలి, అటువంటి మనకేం అగ్రిమెంట్ లేదు. మనకు రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి, అయినా అమెరికా వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఇట్స్ అ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ ఫర్ అస్. నువ్వు బ్యాన్ చేసినంత మాత్రాన లోకేష్ మషిన్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు బిజినెస్ అయితే ఆపుకోరు కదా. ఇప్పుడు ఈరోజు రష్యాకి సప్లై చేశారు, రేపు ఇంకెవరో అడుగుతారు, ఆఫ్రికన్ దేశాల్లో అడుగుతారు. క్రమేపీ ఎక్స్పాండ్ చేసుకుంటూనే వెళ్తాం మనం. టెక్నాలజీ అన్నది మన దగ్గర ఉంటే కనుక దాన్ని ఎలా వాడుకుంటాం అన్నది మన ఇష్టం. అది ఇంకేదో సబ్సిడీ పెడతారు, దానికి టెక్నాలజీ ట్రాన్స్ఫరో లేకపోతే వాళ్ళకి ఏదో రాయల్టీ తీసుకుని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకెవరికో సప్లై చేస్తారు. ఏముంది అది? ఇవన్నీ ఈ శాంక్షన్స్ అన్నీ ఎప్పుడూ పనిచేసేటువంటివి కావు. అమెరికా రష్యా మీద శాంక్షన్స్ వేసిన తర్వాత రష్యన్ రూబెల్ గణనీయంగా పెరిగింది, వాళ్ళ ఎకానమీ పెరిగింది, వాళ్ళ బేస్ స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. కాబట్టి వీటికి భయపడేటువంటి పరిస్థితి కాదు. ఎనీవే, ఇట్స్ అ బిగ్ స్టోరీ. అది కూడా మన రాష్ట్రంలో మన ఊర్లో నుంచి తయారైనందుకు మన అందరం గర్వించదగ్గటువంటి విషయం. మనకు చూస్తే కనుక హైదరాబాద్లో ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడతారు, అలాగే బిహెచ్ఎల్ లాంటివి ఉన్నాయి కాబట్టి దాని యాన్సిలరీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతారు. కానీ డిఫెన్స్ రిలేటెడ్ విపరీతంగా ఇక్కడ మనకు ఎస్ఎంఈస్ చాలా ఉన్నాయి. మనకు డిఆర్డిఓ ఇక్కడ ఉంది, మిధాని ఉంది, మనకు ఇలా చాలా ఉన్నాయి మనకు. కాబట్టి ఈ యొక్క ఎకో సిస్టమ్ అన్నది రీసెర్చ్ ఇక్కడ చాలా జరుగుతోంది కాబట్టి దాని ఆధారంగా ఇక్కడ కూడా మనకు ఒక విధమైనటువంటి ఎస్ఎంఈ బేస్ అన్నది తయారవుతుంది. అందుకే లెట్ us రియలీ అప్రిషియేట్ ఈ యొక్క ఏదైతే అస్మి మషిన్ గన్స్ ఉన్నాయో ఇంకా కూడా మనం వాడి దాన్ని క్రమేపీ మన దేశంలో ఫోర్సెస్ అన్నీ కూడా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా భారత ఆత్మనిర్భరత దృష్ట్యా మనకే అటువంటి టెక్నాలజీ మనమే ఉంచుకొని ఇంకా నలుగురు సప్లై చేసే దిశగా ఈ కంపెనీ ఎదగాలని మనం కోరుకుందాం. రైట్ సార్, ట్రూ. మీరు ఇందాక ఏదైతే అన్నారో బ్యాన్ పెట్టిన తర్వాత రూబుల్ ఎలా మనం పైకి వెళ్ళిందో చూస్తున్నామని, సో అలాగే ఈ బ్యాన్ ఈ కంపెనీ మీద పెట్టింది ఆ కంపెనీకి ఇంకా మంచిగా చేయాలని కోరుకుందాం. సో వీ రియల్లీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దెమ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు లోకేష్ మెషిన్స్ లిమిటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.